ఇదివరకు మనం ఒకవేళ పి అనే అమౌంట్ P1 P2 P3 అనే 3 పార్ట్స్ గా చేసి ఫైనల్ గా ఒక్కో పార్ట్ నుంచి వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితే P1 P2 P3 ఎంత అనేసి మనం చూసుకున్నాం కదా. 1/R1T1 1/R2T2 1/R3T3. అంటే మనం పిఎన్ఎఫ్ అమౌంట్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కో పార్ట్ ని ఒక రకమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఒక్కో టైం కి మనం ఇస్తే ఫైనల్ గా వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితే అలా P1 P2 P3 ఆ పార్ట్స్ ఎంతలో ఉన్నాయని చెప్పుకోవడానికి 1/R1 1/R2 1/R2 1/R3 ఇంటూ T3 అని చెప్పేసి చేశాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఈసారి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అనుకుండా ఈ అమౌంట్ ఈక్వల్ అని ఇచ్చాడు అనుకోండి. అమౌంట్ ఈక్వల్ అని ఇస్తే అప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు అమౌంట్ ఈక్వల్ అయింది అనుకో, అంటే P అనేటువంటిది P1 P2 P3 కింద అయింది అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ దానికి అమౌంట్ ఎంత అవుతుంది? P1 into 1 plus RT/100 కదా. అంటే ఎలా రాసుకోవచ్చు? P1 plus P1 RT R1T1/100 కదా, లేదా ఇలా రాసుకోవచ్చు కదా. అంటే దాని అర్థం ఏంటి? దీన్ని చూసుకోండి. A ఈక్వల్ టు P1 into 1 plus R1T1/100 R1 T1 వేరు ఉంటే R1T1/100 కదా. ఇప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు అంటే P1 into 1 plus R1T1/100 equal to P2 into 1 plus R2T2/100 equal to P3 into 1 plus R3T3/100 కదా. అంటే అమౌంట్స్ ఈక్వల్ కాబట్టి ఇఫ్ అమౌంట్స్ ఈక్వల్ అంటే 3 పార్ట్స్ కింద ఇచ్చారు. ఒక్కోదాన్ని ఒక్కో 3 పార్ట్స్ P1 P2 P3 R1T1 అనేటువంటి దీంతో ఇచ్చారు. కానీ ఫైనల్ గా ఏంటంటే ఒక్కో దాని నుంచి వచ్చినటువంటి అమౌంట్స్ ఈక్వల్ అయితే P1 into 1 plus R1T1/100 equal to P2 into 1 plus R2T2/100 equal to P3 into 1 plus R3T3/100. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? P1 into 100 plus R1T1/100 equal to P2 into 100 plus R2T2/100 equal to P3 into 100 plus R3T3/100. ఇప్పుడు 100 క్యాన్సిల్ చేసుకుంటే P1 P2 P3 equal to 1/100 plus R1T1 is to 1/100 plus R2T2 is to 1/100 plus R3T3 వస్తుంది. ఓకే, అంటే P అనేటువంటి అమౌంట్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి P1 P2 P3 పార్ట్స్ కింద చేసి తర్వాత R1T1 అటువంటి 3 టైప్స్ ఆఫ్ టైమ్స్ కి 3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఒక్కోదాన్ని ఒక్కో రకంగా ఇచ్చాము. కానీ ఫైనల్ గా ఒక్కో పార్ట్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఈక్వల్ అయితే అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? P1 into 1 plus R1T1/100 equal to P2 into 1 plus R2T2/100 equal to P3 into 1 plus R3T3/100.
అయితే ఇప్పుడు మనం 100 ని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం చేస్తే 100 దీని కింద తీసుకుంటే P1 into 100 plus R1 T1 by 100 equal to P2 into 100 plus R2 T2 by 100 equal to P3 into 100 plus R3 T3 by 100. ఇప్పుడు 100 క్యాన్సిల్ చేసుకుంటూ పోతే P1 is to P2 is to P3 equal to 1 by 100 plus R1 T1 equal to 1 by 100 plus R2 T2 is to 1 by 100 plus R3 T3 అని వస్తుంది. ఓకే, అదే మనం ఇది ఎప్పుడు అమౌంట్స్ ఈక్వల్ అయితే ఇది, అదే ఇంట్రెస్ట్ ఐ ఈక్వల్ అయితే ఇందాక మనం ఆల్రెడీ రాసుకున్నాం. P1 is to P2 is to P3 equal to 1 by R1 T1 is to 1 by R2 T2 is to 1 by R3 T3. అంటే డిఫరెన్స్ ఏముంది, 100 ప్లస్ అనేది 1 by 100 ప్లస్ అనేది ఒక 100 యాడ్ చేస్తున్నాం మనం అంతే. మామూలుగా P1 is to P2 is to P3 ఈక్వల్ టు అమౌంట్స్ ఈక్వల్ అయితే 1 by 100 plus R1 T1 is to 1 by 100 plus R2 T2 is to 1 by 100 plus R3 T3. అలా కాకుండా ఏమో ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితే P1 is to P2 is to P3 equal to 1 by R1 T1 is to 1 by R2 T2 is 3 1 by R3 T3. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ దీనికి ఒక రకమైన క్వశ్చన్ చూద్దాం. ఓకే, అంటే అమౌంట్స్ ఈక్వల్ అనేటువంటి దీనికి క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది ఒక ఓల్డ్ ఎస్ఎస్సి క్వశ్చన్. A sum of 24,000 is divided in 3 parts in such a way that first part is given at 10% for 5 years simple interest, and second part is given at 4% per annum simple interest for 5 years, and third part is given at 5% per annum simple interest for 20 years. If the amount received from all the 3 parts are equal, find the sum lent in each part. A sum of 24,000 rupees is divided in 3 parts in such a way that first part is given at 10% per annum simple interest for 5 years, and second part is given at 4% per annum simple interest for 5 years, and the third part is given at 5% per annum for 20 years. If the amount received from all the 3 parts are equal, find the sum lent in each part. అంటే ఏమంటున్నారు, 24,000 ఉంటే అమౌంట్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కో పార్ట్ ని ఫస్ట్ పార్ట్ నేమో 10% సింపుల్ ఇంట్రెస్ట్ తో ప్రయాణం సింపుల్ ఇంట్రెస్ట్ తో 5 ఇయర్స్ కి ఇచ్చాడు. సెకండ్ పార్ట్ ని 4% ప్రయాణం సింపుల్ ఇంట్రెస్ట్ తో 5 ఇయర్స్ కి ఇచ్చాడు. అండ్ థర్డ్ పార్ట్ ని గివెన్ అట్ 5% ప్రయాణం సింపుల్ ఇంట్రెస్ట్ తో 20 ఇయర్స్ కి ఇచ్చాడు. ఓకే, అయితే ఏం చెప్తున్నాడు, ఇఫ్ ద అమౌంట్ రిసీవ్ ఫ్రమ్ ఆల్ ద 3 పార్ట్స్ ఆర్ ఈక్వల్. ఫైనల్ గా ఇటు నుంచి వచ్చినటువంటి అమౌంట్ అనేది ఈక్వల్ గా వచ్చింది ఫైనల్ గా. అయితే ఫైండ్ ద సమ్ లెంట్ ఇన్ ఈచ్ పార్ట్, ఒక్కో పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, P1 is to P2 is to P3 equal to 1 by 100 plus R1 T1 is to 1 by 100 plus R2 T2 is to 1 by 100 plus R3 T3. అంతే కదా. P1 is to P2 is to P3 equal to 1 by 100 plus R1 T1 is to 1 by 100 plus R2 T2 is to 1 by 100 plus R3 T3. ఇప్పుడు మనం P1 is to P2 is to P3 కట్టాలి. 1 by 100 plus R1 T1 ఎంత, R1 10 5 is to 1 by 100 plus R2 T2 అంటే ఎంత, 4% for 5 years, 4 into 5 is to 1 by third part 5% for 20 years, 100 plus 5 into 20 ఇదేమవుతుంది, 1 by 100 plus 50 is to 1 by 100 plus 20 is to 1 by 100 plus 100 అంటే ఏమవుతుంది, 1 by
150:1/120:1/200. మనకి T1:P2:P3 ఈక్వల్ టు 1/100 ప్లస్ R1T1:1/100 + R2T2:1/100 + R3T3. ఇప్పుడు మనం R1 T1 ని 10x5 వేసుకున్నాం. R2 ఇక్కడ 5 years కాబట్టి 4x5 వేస్తాము, 5x20 వేస్తాము. ఫైనల్ గా 1/150:1/120:1/200 వచ్చింది. అంటే P1:P2:P3 ఈక్వల్ టు 1/150:1/120:1/200. సారీ 200 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే 1కి పోయింది. ఇప్పుడు ఎల్సిఎం కట్టండి. సింపుల్గా ఏం చేస్తారంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 వస్తుంది ఎల్సిఎం. 60 ఎల్సిఎం అయితే ఇది ఎంత అవుతుంది? 4 నెక్స్ట్ 5 3. ఓకే, ఎల్సిఎం 60 తీసుకుందాం. ఎల్సిఎం 60 తీసుకుంటే 15 4s 60 కాబట్టి 4 వేసుకున్నాం. 12 5s 60 కాబట్టి 5 వేసుకున్నాం. 23s 60 కాబట్టి 4:5:3 వచ్చింది. అంటే ఫైనల్ గా మనకి P1:P2:P3 పార్ట్స్ అంతా 4:5:3. కానీ మనకి పార్ట్స్ అమౌంట్ కావాలి. 4:5:3 లో 24,000 ని ఇప్పుడు మనం చేయాలి. అంటే ఎంత? మొత్తం పార్ట్స్ అన్ని 12 పార్ట్స్. 12 పార్ట్స్ 24,000. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది? 2,000 అవుతుంది. కాబట్టి ఇది ఎంత అవుతుంది? 8,000 ఇస్తూ 10,000 ఇస్తూ 6,000. ఓకే, అంటే P1:P2:P3 ఈక్వల్ టు 1/150:1/120:1/200 వచ్చింది. దీనికి ఎల్సిఎం తీసుకుంటే 60 వచ్చింది. ఎల్సిఎం తీసుకొని దాని ప్రకారం చేస్తే 4:5:3 వచ్చింది. 4:5:3 లో 24,000 ని డివైడ్ చేయాలి. కాబట్టి ఇది మొత్తం 12 పార్ట్స్ కాబట్టి 12 పార్ట్స్ ఈక్వల్ టు 24,000 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2,000 రూపీస్ వస్తుంది. కాబట్టి 4 పార్ట్స్ 8,000 అవుతుంది, 5 పార్ట్స్ 10,000 అవుతుంది, 3 పార్ట్స్ 6,000 అవుతుంది. అంటే ఫైనల్ గా ఈయన ఇచ్చినటువంటి ఈ 24,000 ని 8,000, 10,000, 6,000 కింద తీసుకొని 8,000 ఏమో 10% తో 5 years కి ఇచ్చాడు. సెకండ్ పార్ట్ 10,000 ని 4% తో 5 years కి ఇచ్చాడు. నెక్స్ట్ 6,000 ని 5% తో 20 years కి ఇచ్చాడు. ఫైనల్ గా అమౌంట్ అనేది మూడింటికి సేమ్ వచ్చింది అని చెప్పాడు. ఓకే, మనం a father decided to divide 1,20,000 rupees between his two sons in such a way that a father decided to divide 1,20,000 rupees between his two sons in such a way that they both receive same amount after they attain the age of 18 years. Current age of his sons is 12 years and 14 years. If the rate percentage is 5% per annum simple interest, find the each share received. Okay, ఇంకోసారి చదువుతాను. A father decides to divide 1,20,000 rupees between his two sons in such a way that they both receive same amount after they attain the age of 18 years. Current age of his sons is 12 years and 14 years. If the rate percentage is 5% per annum simple interest, find the each share is received. అంటే ఏం చెప్తున్నాడంటే ఒక పర్సన్ ఏం చేశాడంటే ఒక ఫాదర్ 1,20,000 రూపీస్ ని ఇద్దరి పేరు మీద ఎవరికో ఇంట్రెస్ట్ కో దేనికో ఇచ్చాడు అనమాట. బ్యాంకులో కాదు, మామూలు ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇచ్చాడు. ఎలాగా? దీన్ని 2 పార్ట్స్ కింద చేసి, ఓకే సారీ ఫ్రెండ్స్, కొద్దిగా లైటింగ్ ప్రాబ్లం అయింది. ఏంటంటే 1,20,000 రూపీస్ ని ఫాదర్ ఏం చేశాడంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కో పార్ట్ ని ఇద్దరికి కూడా 18 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఇద్దరికి సేమ్ అమౌంట్ వచ్చేటట్లుగా వడ్డీలకి ఇచ్చాడు అనమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటి? ఒక పర్సన్ కి ఏమో ఏజ్ 12 years, ఇంకొకరికి 14 సంవత్సరాలు. అంటే మనకి డైరెక్ట్ గా 18 years అని టైం ఇవ్వలేదు. వాళ్ళకి 18 years వచ్చేటప్పుడు
వీళ్ళకి అమౌంట్ వచ్చేటట్టు ఇచ్చాడు అనమాట. అంటే ఈ చిన్న అబ్బాయికి 12 years ఉన్న అబ్బాయికి 18 years రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 6 years. ఓకే, ఈయనకి పెద్ద అబ్బాయికి 18 years రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 4 years. రేట్ పర్సంటేజ్ ఎంత? 5%. ఆర్ ఈక్వల్ టు 5% ఇచ్చాడు. ఓకే, ఇద్దరికి కూడా రేట్ పర్సంటేజ్ సేమ్, ఆర్ సేమ్ ఉంది. తర్వాత టైం ఎంత ఉన్నాయి? ఒకరికి T1 ఏమో 6 years, T2 ఏమో 4 years. వర్షం గట్టిగా పడుతుందా? ఓకే, అంటే 1,20,000 రూపీస్ని ఫైనల్ గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఈ 1,20,000 రూపీస్ని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో టైమింగ్స్ మాత్రమే చేరున్నాయి. ఒకటేమో 6 years కి రేట్ ఆఫ్ 6 years కి ఇచ్చాడు, ఇంకొకటి 4 years కి ఇచ్చాడు. ఫైనల్ గా వచ్చినటువంటి అమౌంట్ అనేది ఈక్వల్ అని వస్తుంది. అంటే మనకి చెప్పుకోవడానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అది ఇదంతా, మనకి ఫైనల్ గా కావాల్సిన మ్యాటర్ ఏంటి? ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైమింగ్స్ ఎంత. టైమింగ్స్ ఎంత? 6 years, 4 years. మనకి ఇదంతా క్వశ్చన్ చూస్తే మనకి ఏదో కొత్తగా అనిపించి చాలా డిఫరెంట్ క్వశ్చన్ ఏమో, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం ఏమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఫైనల్ గా ఏంటంటే ఈ 1,20,000 రూపీస్ అనేటువంటి అమౌంట్ ని అంటే పిఎన్ ఇచ్చాడు. పిని 2 parts చేశాడు, P1 P2 parts కింద చేశాడు. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో, సింపుల్ ఇంట్రెస్ట్ తో ఇచ్చాడు. ఫైనల్ గా 6 years కి ఒకటి, 4 years కి ఒకటి ఇచ్చాడు. ఫైనల్ గా అమౌంట్స్ అనేది ఈక్వల్ అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఇది రాసుకున్నాం కదా. అంటే ఆర్ ఏమో 5%, T1 6 years, T2 4 years. ఓకే, నెక్స్ట్ P1 is to P2 కావాలి. P1 is to P2 ఈక్వల్ టు అమౌంట్స్ ఈక్వల్. ఇప్పుడు మనకి వచ్చిన ఇంట్రెస్ట్ ఈక్వల్ అని ఉంటే ఏమనేవాళ్ళం? 1/R1 T1 is to 1/R2 T2 అయిపోయేది. కానీ అమౌంట్స్ ఈక్వల్ కాబట్టి 1/100 ప్లస్ R1 T1 is to 1/100 ప్లస్ R2 T2. ఓకే, ఇప్పుడు 1/100 ప్లస్ R1 ఎంత? 5 years, 5%. T1 ఎంత? 6 years is to 1/100 ప్లస్ 5 into 4 అంటే 1/130 is to 1/120. వస్తే ఫైనల్ గా మనకి P1 is to P2 ఎంత వస్తుంది? P1 is to P2 ఈక్వల్ టు 12 is to 13 వస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే 1,20,000 ని R పర్సెంటేజ్ 5% తో 6 years కి ఒకటి, 4 years కి ఒకటి, రెండు వేరువేరేగా ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్ కి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఫైనల్ గా అమౌంట్స్ ఈక్వల్ అవుతున్నాయి. అమౌంట్స్ ఈక్వల్ అయితే మనకి P1 is to P2 ఈక్వల్ టు 1/100 ప్లస్ R1 T1 is to 1/100 ప్లస్ R2 T2. కాబట్టి R1 ఏమో 5, 6 years, T1 అనేది 6, కాబట్టి 1/130 అవుతుంది. జస్ట్ 1/100 ప్లస్ 5 into 4 1/120. 1/120 అంటే 12 is to 1/120 అవుతుంది. అంటే P1 is to P2 కింద రాసుకోవాలనుకుంటే అంటే ఫ్రాక్షన్స్ తీసేస్తే మనకి 12 is to 13 వచ్చింది. ఓకే, అంటే మనం T1 వీళ్ళని పార్ట్స్ ని ఎలా చేయాలి? 1/12 is to 13 పార్ట్స్ లో చేయాలి. ఫైనల్ గా మనకు వచ్చింది ఏంటి? P1 is to P2 ఈక్వల్ టు 12 is to 13 అంటే 25 పార్ట్స్ ఈక్వల్ టు, అంటే రెండు కలిపి ఎంత? మనం 25 పార్ట్స్ కాబట్టి 25 పార్ట్స్ ఈక్వల్ టు 1,20,000. 1 part ఎంత అవుతుంది? 1,20,000 by 25 అవుతుంది. ఓకే, అంటే 25 4s are 100, నెక్స్ట్ 200 మిగులుతుంది, 8, 4,800 వచ్చింది. ఓకే, 1 part వాల్యూ 4,800 వచ్చింది. ఇప్పుడు P1 is to P2 కావాలి కాబట్టి ఈక్వల్ టు 4,800 into 12 is to 4,800 is to into 13. ఇస్తే ఎంత వస్తుంది అమౌంట్?
12 8 96, 9, 12 4 48, 48 9 57. Okay, next. $57,600, $62,400. చూసుకోండి ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వస్తుంది. $1,20,000కి మొత్తం కలిపితే $1,20,000 సరిపోతుంది. ఓకే, అంటే మనకి ఫైనల్గా ఏంటంటే P1:P2 ఏమో 12:13 వచ్చింది. 20 మొత్తం కలిపి 25 పార్ట్స్ 25 పార్ట్స్ 1,20,000 అయితే 1 పార్ట్ ఎంత 1,25,000 అంటే 4,800 వచ్చింది. P1:P2 ఈక్వల్ టు 57,600 62,400. ఓకే, అంటే ఫైనల్ గా మనకి ఇచ్చేటప్పుడు ప్రాబ్లం లో ఏమో ఫాదర్ ఏమో 2 ముక్కలు చేశాడు, ఒక సన్నకి ఎంత ఇచ్చాడు, ఒక సన్నకి ఎంత ఇచ్చాడు, దానికి ఏమి దానికి ఇద్దరికి 18 సంవత్సరాలు వచ్చేటప్పుడు అని చెప్పాడు. కానీ ఫైనల్ గా మనకి ఏంటి అది ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉందో లేదు, ఫిక్స్డ్ డిపాజిట్ కాదు సారీ సింపుల్ ఇంట్రెస్ట్ లో కంటిన్యూ అయిందో ఆ టైం మాత్రమే తీసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని ఇంతే. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మోడల్స్ నచ్చితే, మీకు ఈ కాన్సెప్ట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకెలా చెప్పాలి స్లోగా చెప్పాలని కానీ, లేకపోతే ఇంకేమైనా టాపిక్స్ చెప్పాలనుకున్నా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా మీకు ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు బాగా నచ్చితే పక్కన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంతవరకు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ దాదాపుగా 21 టాబ్లెట్స్ 21 ప్రాబ్లమ్స్ 21 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడతో సింపుల్ ఇంట్రెస్ట్ ఆపేస్తున్నా. సింపుల్ ఇంట్రెస్ట్ ఆపేసి రేపటి నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ నుంచి తర్వాత ఇంకెప్పుడైనా ఇంకేమైనా దీంట్లో ఇంకేమైనా మోడల్స్ కావాలి అనేది అంటే ఏమైనా పంపించండి. సారీ, ఈరోజు కొద్దిగా లైట్ ఫెయిల్యూర్ అవ్వడం వలన వర్షం పడుతూ ఉండడం వల్ల కొద్దిగా లైటింగ్ తక్కువ వస్తుంది. థ్యాంక్ యూ.